నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. రూప్ఖాన్పేట్ గేట్ సమీపంలో ఎక్కడైతే మెయిన్ రోడ్ దగ్గర అయితే ఇక్కడ కర్బూజా అయితే ఒక లేడీ అమ్ముతున్నారు. ఆవిడ హాయ్ అన్న, మీ పేరు? మహేష్ గారు, ఈ కర్ణాటక నుంచి తీసుకొస్తారు ఇవి? అవును. ఓకే, ఎంత మోతాదులో తీసుకొస్తారు? మోతాదు అంటే మినిమం ఒక టన్ను లెక్క. ఎన్ని టన్నులు తీసుకొస్తారు? టన్ను 3 టన్స్. ఓకే, 3 టన్నులు తీసుకొస్తారా? 3 టన్నులు ఎన్ని రోజుల్లో, 1 వీక్లో అయిపోతుంది మీకు? 1 వీక్ ఒక 15 డేస్ అవుతుంది. 15 డేస్లో అవగొట్టేస్తారా? ఓకే, గ్రేట్. అవి చూస్తే కొంచెం చిన్నవి ఉన్నాయి, పెద్ద ఒకసారి వస్తారా? సైజు చూద్దాం ఒకసారి. సైజు మార్కెట్లో ఉన్నట్లు తోటలో ఉన్నట్లు మేము ఇట్లా సైజు చూడండి, ఆల్రెడీ బాగా పండిపోయాయి అవి. ఓకే, ఇవి చూడండి, చూస్తే సైజ్ అయితే చాలా చేతికందే మంచి బత్తాయి సైజులో ఉన్నాయి, అలాగే చాలా పెద్ద మోతాదులో కూడా ఉన్నాయి. ఇది మీరు ఎంతకు తీసుకొస్తారండి? ఇది కేజీ ఎంతకు తీసుకొస్తారు? 45 పడుతుంది, 48 పడుతుంది. 48 పడుతుంది. మీరెంతకు అమ్ముతారు? మేము 50 రూపీస్. ఓన్లీ 50 రూపీస్, జస్ట్ 2 రూపీస్ లాభంగా అమ్ముతారా? గ్రేట్. మీకు అసలు మరి ఎలా గిట్టుబాటు ఎలా అవుతుంది 2 రూపాయలు లాభంగా అమ్మితే? దందా చేస్తున్నాం కాబట్టి మేము తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మవలసి వస్తుంది అన్నమాట. ఉత్త ఉండి ఏం చేద్దామని ఇప్పుడు పొలంలో పని కూడా లేదు కదా మాకు, ఏం చేయాలన్నట్లు ఈ దందా అనేది స్టార్ట్ చేసాం మేము. వ్యవసాయం లేదు, భూమి లేదు. ఏం చేస్తారు అమ్మ? వ్యవసాయం ఇప్పుడు లేదు, ఎండాకాలం ఉంది కదా, కాబట్టి ఏం పొలంలో పంట లేదు, కాబట్టి ఈ దందా చేయగలుగుతున్నాం మేము. సో ఇది బాగానే ఉందా మీకు? ఎక్కువ మోతాదులో లాభాలు వస్తున్నాయా? అంత ఏం లాభం లేదు, కానీ గిట్టుబాటు దానికి మనకు వెళ్తుంది అనమాట, కూలి. ఎందుకంటే మీరు కేవలం 2 రూపాయల లాభంతోనే అమ్మితే, ఇప్పుడు కిలో దగ్గర మీరు 2 రూపాయల లాభంకి అమ్మితే ఇక్కడ మీకు చాలా రష్ వస్తుంది, వచ్చేటప్పటికి చాలా పోతాయి. అలాంటప్పుడు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? పండు డ్యామేజ్ ఇలా అయినప్పుడు వేస్ట్ అవుతుంది. మేము అట్లా ఒక టన్ను అట్లా లాస్ అయిపోతుంది మాకు. అట్లా దాన్ని ఏం చేయలేకపోతున్నాం. కస్టమర్స్ వచ్చి 50 రూపీస్, 30కి 20 రూపీస్కి అని మమ్మల్ని అడుగుతారు. మాకు పడదని మేము ఇవ్వట్లేదు. మీరు గిట్టుబాటు ధరలు అమ్ముకోవచ్చు కదా, కొంచెం రేటు పెంచి ఒక 5 రూపాయల లాభంతో అమ్ముకోవట్లేరు. అలా తీసుకోవట్లేరు. తోటకేది తెచ్చి మీరు డైరెక్ట్ తెచ్చి తక్కువ ధరలు తెస్తున్నాని అని అంటారు, కానీ మాకు ట్రాన్స్పోర్ట్ అంతా, బండి కిరాయి అంతా పడితే మాకు ఏం లాభం లేదు. ఎందుకంటే బయట చూసుకుంటే కర్బూజా 70 రూపాయలు 60 రూపాయలు పైన ఉంది, 50 రూపీస్కి అమ్ముతున్నాం మేము. అలా ఇప్పుడు చూసుకుంటే అవి కాయలు అవి ఇంకా ఎన్ని రోజులకు పండుతాయండి? మీరు ఫుల్ పళ్ళు అమ్ముతారా? ఫుల్ పండ్లే, డైరెక్ట్ తోటకెళ్ళి తెచ్చి ట్రాన్స్పోర్ట్. మొన్న నైటే వచ్చింది ఇది. 3 రోజుల క్రితం. ఎంత మీ ఏజ్ ఎంత? నా 25. మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు ఏదైనా చేసేవాళ్ళా, లేకపోతే అప్పుడు చేసేవాళ్ళము, వేరే చేసేవాళ్ళు వేసుకొని. ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ఈ దందా చేయగలుగుతున్నాం. ఓకే, ఇక్కడ కరెక్ట్ లొకేషన్ చెప్పండి. కరెక్ట్ లొకేషన్ రూప్ఖాన్పేట్ మెయిన్ రోడ్డా? మెయిన్ రోడ్, రూప్ఖాన్పేట్ మెయిన్ రోడ్. ఓకే. మ్యారీడా మీరు? ఏం లే, అన్మ్యారీడ్. సో అన్మ్యారీడ్, తల్లిదండ్రులకి ఆదర్శంగా నిలిచి ఇలాగా పని చేస్తున్నారు. గ్రేట్. చదువుకున్నారా? ఇంటర్ వరకు చదువుకున్నారు. ఎందుకు చదువుకోలేదండి మీరు? మన ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాం. ఓకే, సంపాదన అయితే అంతగా లేదు, లాస్ అయిపోతుంది. ఇట్లా పండు చూసి తీసుకోవట్లేం లేదు. అట్లా మేము మళ్ళా 50 కేజీ 60 కేజీ అట్లా లాస్ అయిపోతుంది. అంటే మీరు 1,00,000 రూపాయలు పెడితే మీకు 30,000 లాసే వస్తుంది. పెట్టుబడి కూడా రావట్లేదు, దానికి కూడా వచ్చే లేదు. ఏదంటే తప్పనిసరిగా ఉత్తగా ఉండి ఏం చేస్తాం అన్నట్లు ఈ దందా చేస్తున్నాం మేము. 3 టన్నులు తీసుకొస్తారు, కాకపోతే అమౌంట్ ఎంత? అమౌంట్ 55 పెడతారు. మీకు మహా అయితే ఒక 10,000 లాభం వస్తుందా? అంత రాదు, 5,000 6,000 అంతే. ఆ 3 టన్నులు ఎన్ని రోజులకి సేల్ అవుతుందండి? సేల్ అంటే ఇప్పుడు మంచిగా ఉంది అనుకో, ఇది పండు 4-5 డేస్లో అయిపోతుంది. ఇట్లా ఉంది అనుకో, తీసుకోరు కస్టమర్స్. మంచిగా చూసి ఇవన్నీ ఇట్లా గట్టిగా ఇట్లా ఉన్నా అని కూడా తీసుకోవట్లేదు, కొంచెం మెత్తగా ఉన్నా అని కూడా తీసుకోవట్లేదు. ఇక ఖరాబ్ అయిపోయి వేస్ట్ అయి పాడేస్తున్నాం. ఇక తర్వాత ఏం చేస్తున్నాం, ఇక వేరే వాళ్ళు అట్లా బర్రెలు ఉన్నాయా, బర్రెలు దానికి దీనికి పొద్దున్న వచ్చి కొండపోతున్నారు, వేస్ట్ అవుతున్నాయని వాళ్ళు దూడలకు కొండపోతురు. వాళ్ళకి తక్కువకి ఇస్తారా మీరు? ఉత్తానే ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం. ఇక పాడేస్తే వేస్ట్ ఖరాబ్ అవుతాయి అని
ఆ పని చేస్తారు. మీకు బర్రెలు కానీ కోళ్ళు కానీ ఏం లేవు 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 వేరే వాళ్ళకి చెప్తే వచ్చి కొండపోతారు వాళ్ళు. ఇక ఇది వేస్ట్ అయ్యేది, ఇక ఇలా చూసి ఇట్లా కూడా తీసుకుంటలేరు. ఇక అవును, ఇది వేస్ట్ అయ్యి చూడండి ఇది చూడండి ఎలా అయిందో. ఇది చూసి చాలా ఆందోళనకు గురవుతున్నారు వీళ్ళైతే. ఎందుకంటే మేము తెస్తున్నాం 3 టన్నులే కానీ ఒక 50,000 పెట్టి అయితే తెస్తున్నాం. కాకపోతే మాకేంటంటే 10,000 5,000 లాభం రావడమే చాలా ఎక్కువ. లాభం రాకపోగా లాస్ అయితే బాగా వస్తుంది అని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే బయట చూసుకుంటే 60 నుంచి 70 రూపాయలు ఉంది కేజీ, కానీ మేమైతే 50 రూపాయలకే అమ్ముతున్నాం. మాకు 2 రూపాయలు వచ్చినా చాలు కేజీ మీద అని. కేజీకి 2 రూపాయలు వచ్చినా మాకు 3 క్వింటాల్లో కూడా మాకు ఒక 5-6 వేలు లాభం వచ్చినా పర్వాలేదు అన్నట్లు ఆ పని చేస్తున్నాం కొత్తగా ఉండకుండా. గ్రేట్ సార్, మంచి జాబ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీరు లాస్ అవ్వకుండా. లాస్ అవుతున్నాం అంటే కస్టమర్స్ ఇగో ఇట్లా దెబ్బ పలిగిపోయి ఇచ్చుకపోయింది. ఇది అంటే పండు అయిపోయి మరీ ఇది అయిపోయింది కాబట్టి తీసుకుంటారు కస్టమర్. మీకు ట్రాన్స్పోర్ట్కి ఎంత పడుతుంది అక్కడ నుంచి తీసుకురావడానికి? ట్రాన్స్ఫర్కు 50 ఖాళీ పండే 55,000, ట్రాన్స్పోర్ట్స్ 10,000 పడుతుంది రానికి. ఎలా తీసుకొస్తారు సార్? లారీలో? బొలోరాలో 3 టన్నులు వస్తుందా? బొలోరా టన్నులు వస్తుంది. గ్రేట్. ఇంకేమైనా మీరు పండించాలనుకుంటున్నారా? ఒకసారి రాయండి, చూడండి ఎలా వేస్ట్. లోడ్ వచ్చేటప్పుడు బులోరలా అని ఇట్లా ఒత్తుకపోతాయి కదా, అనిగిపోయి ఇట్లా వేస్ట్ అయ్యి ఇట్లా ఖరాబ్ అవుతుంది. మాకు చాలా లాస్ వస్తుంది లోడ్. ఇదంతా వేస్ట్ అవుతున్నాయి చూడు. ఇవన్నీ మీ కష్టాలు మీరు పడాల్సిందే. ట్రాన్స్పోర్ట్ చేసినామా మాకు సంబంధం లేదు, అమౌంట్ కొట్టేసేయాలి వాళ్ళకి. ఈ తర్వాత లోడ్ దించుకునే టైంలో ఇగో ఇలా అయిపోతుంది, అంతా ఇలా అయిపోతుంది. ఇగో ఇలా కస్టమర్స్ ఏమో మంచి ఇట్లా ఇలా చూస్తారు. ఇట్లా మంచి పళ్ళు కావాలి కావాలన్నప్పుడు ఇది రేపటికి పండిద్దా? రేపటికైనా ఇంకా 2 days అయినా ఉంటది. కొంచెం ఇట్లా అయింది అనుకో, ఇగో ఖరాబ్ అయిపోయింది, వేస్ట్ అయిపోతుంది. అలా అవి కాయలా బాగా కాయలు అవి బాగా ఇక అట్లా వేసారు ట్రాన్స్పోర్ట్. కాయలు అవి లాస్ మినిమం 50 kg వరకు ఉంటుంది అట్లా. సార్ మీరైతే బాగా కష్టపడుతున్నారు. మాపు నైట్ ఈయన ఉండి గుడి చేసుకొని ఉండి ఈయన నైట్ పగలు ఉండి ఇంత కష్టపడుతున్నాం కానీ మాకు గిట్టుబాటు లేదు. జర మీది ఎక్కడ? విలేజ్ ఉర్కాన్పేట. కానీ మీరు ఇంటికి వెళ్ళారు ఎక్కడ? అలా మంచి పండు కస్టమర్ అనేది ఒకటి ఇప్పుడు ఒకటైనా ఇంకా ఏది మంచిగా ఉంటే అది చూసి తీసుకుంటారు. వేస్ట్ అయింది అలా అయితే వేస్ట్ అయిపోతుంది, మాకు గిట్టుబాటు ధర లేదు అలా. ఓకే సార్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.